ఐరేంద్రి, ఐరేంద్రి, నిన్నే. ఐరేంద్రి, ఏంటి నేను పిలిచేది కూడా నీకు వినిపించినంత పరధ్యానంగా ఉన్నావంటే ఎవరి కొంపైనా ముంచడానికైనా ప్లాన్ చేస్తూ ఉండాలి, లేదా ఎవరికైనా వెన్నుపోటు పొడిచే ప్రణాళికలోనైనా ఉండాలి. ఇంతకీ ఏంటి సంగతి? నువ్వు చెప్పింది నిజమే వదినా. వెన్నుపోటు పొడవకపోతే కొన్ని నెరవేరవు. ఇంతకీ ఆ వెన్నుపోటు ఎవరికి ప్లాన్ చేశావు? ఇంకెవరికి? ఆ నందనాకి. ఒట్టి మీద పెరుగు దించలేని పాపయ్యమ్మ అటక మీదున్న బియ్యం బస్తా దించుతానందంట. నీ వల్ల అయ్యే పనుల గురించి చెప్పైరేంద్రి. ఏంటోదినా, నా గురించి అంత తక్కువగా అంచనా వేస్తున్నావా? మరి లేకపోతే ఆ నందనా చేత చిందులు వేయిస్తాను, ఆ నందనాను వెళ్ళగొట్టేలా చేస్తాను అని ఏవేవో ప్రగల్భాలు పలికావు కదా. తీరా చూస్తే నందనాని ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయటికి పంపించలేకపోయావు. 1-2 ప్రయత్నాలు ఫలించకపోతే మనం ఓడిపోయినట్టు కాదు వదినా. ఇలాంటి మాటలన్నీ గెలవలేని వాళ్ళు, గెలిచే నమ్మకం లేని వాళ్లే చెప్తారు. ఒక్కసారి ఓడిపోతే ఆ ఓటమి గెలిచేవాడికి బలమవుతుంది. ఆ నందన ముందు ఇప్పటి వరకు చిన్న అస్త్రాలు వేశాను, అందుకే అవి ఫలించలేదు. ఇకపై అతి పెద్ద అస్త్రాన్ని వేయబోతున్నాను. చాలే ఐరేంద్రి, ఆ నందన ముందు నీ పప్పులేవి ఉడకవని నాకైతే అనిపిస్తుంది. ఇక ఆ నందన జోలికి వెళ్లడం మానేసి నువ్వే తన దారి నుండి తప్పుకుంటే మంచిది. నువ్వు నా ఈగోని రెచ్చగొడుతున్నావు. రెచ్చగొడితే ఏం చేస్తావు? కాసేపు రెచ్చిపోయి దాని తర్వాత సైలెంట్ గా కూర్చుంటావు. అంతేగాని నందనాని ఉన్న పళంగా బయటికి పంపించలేవు కదా. ఉన్న పళంగా నేను బయటికి పంపించలేకపోవచ్చు, కానీ శాశ్వతంగా బయటికి పంపిస్తాను. ఇదంతా మాటల వరకేనా? చేతల్లో కూడా ఉంటుందా? త్వరలోనే ఆపరేషన్ ఫస్ట్ లవ్ అనేది మొదలు పెట్టబోతున్నాను. ఏంటి ఆపరేషన్ ఫస్ట్ లవ్వా? అంటే ఏంటి? అప్పుడే చెప్పేస్తే ఏముంది మజా? నా ఈగోని రెచ్చగొట్టావు కదా, రెచ్చగొట్టిన ఈగోతో చెయ్యబోయే యుద్ధం ఇది. ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా నీ కళ్ళతో నువ్వే చూడు. ఐరేంద్రి ఇంత ఖచ్చితంగా చెప్తుంది అంటే ఏదో కొత్త ప్లాన్ మొదలెట్టబోతుందన్నమాట. చూద్దాం, ఐరేంద్రి ప్లాన్ ఫలిస్తుందో లేక నందనా ముందు మరోసారి ఓడిపోయి సైనికుల్లా మిగిలిపోతుందో చూడాలి. రాహుల్ గారు, రాహుల్ గారు, మిమ్మల్ని లేవండి. చాలా పొద్దెక్కిందండి, లేవండి. కాసేపు పడుకోనివ్వు నందనా. రాహుల్ గారు, చాలా టైం అయింది, లేవండి. మీకోసం నేను స్పెషల్ గా కాఫీ కూడా తీసుకుని వచ్చాను, చూడండి. ఏంటి, నా కోసం నువ్వు కాఫీ తీసుకొచ్చావా? ఏ, మీకోసం నేను కాఫీ చేసుకుని తీసుకురాకూడదా? లేదు లేదు, అలా ఏం కాదు.
నిజానికి ఆ కాఫీ కోసమైనా ఈ నిద్ర మత్తు నేను వదులుకోవాల్సిందే. తీసుకోండి. ఇంతకీ కాఫీ ఎలా ఉంది? వెరీ నైస్, చాలా బాగుంది. నిజం చెప్పండి, నిజంగా బాగుందా? యాక్చువల్లీ కొంచెం షుగర్ తక్కువైంది అభి. ఇప్పుడేమన్నారు? ఏమన్నాను? షుగర్ తక్కువైంది అభి అన్నాను. ఏమైంది నందన? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పు ఏముంది? ఫీల్ అయ్యావా? అరే, షుగర్ లేకపోయినా చాలా బాగుంది. ఇంకెప్పుడు మీ నోటి వెంట రాదు అనుకున్న పేరు మళ్ళీ బాగానే వచ్చిందే. నా నోటి వెంట రాదేమో అనుకున్న పేరా? ఎవరి పేరు? ఇప్పుడు నాతో ఏమన్నారో గుర్తు చేసుకోండి. షుగర్ తక్కువైంది అభి అన్నాను. ఐఎమ్ సారీ నాన్న, అనుకోకుండా తన పేరు వచ్చేసింది. నువ్వు ఫీల్ అవ్వకు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. నాకు తెలుసండి, ఇంకా మీ మనసులో నుంచి అభి వెళ్ళిపోలేదు. అభిని వెళ్ళేశానని మీరు అనుకుంటున్నారు, కానీ అభిని ఇంకా మీరు వదలలేకపోతున్నారు. ఇంకా నా మీద ఇష్టమో అభిమానమో దాగుంది. నాకది చాలు, మిమ్మల్ని మళ్ళీ నా సొంతం చేసుకోవడానికి, నా ప్రేమేంటో మీకు చూపించడానికి. ఈవినింగ్ నా బర్త్డేకి అస్సలు మిస్ కాకూడదు. వై? బికాస్ యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. తప్పకుండా రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. సీ యూ. రాహుల్ బాబుని ఆ రిషిత అంత త్వరగా వదిలేలా లేదు. దీని సంగతి నేను చెప్తా. సాయంత్రం ఎలాగైనా నేను కూడా ఆ పార్టీకి వెళ్ళాలి. ఏం చేయాలి? బాగుంది. ఈ ఇంద్రా సార్ ఏంటో ఆ అభి ఉందంటాడు, ఇంటికి వస్తుంది అంటాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేదే లేదు, నా కంటికి కనిపించేదే లేదు.